అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. నిన్న రాఘవ్ చద్దా గురించి ఒక వీడియో చేశాను. నేను ఆ వీడియోలోనే చెప్పా, నాకు విపరీతంగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఈ వీడియో కింద అన్న. ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకనంటే అది మీకు చదువు నేర్పించినటువంటి సంస్కారం కాదు, మీ పెద్దల నుంచి వచ్చినటువంటి సభ్యత కాదు, దేశం నేర్పించినటువంటి గౌరవం కాదు. కొంతమంది వ్యక్తులు మీకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు ప్రపంచంలో 14 దేశాల్లో సివిల్ వార్స్ జరుగుతున్నాయి. అక్కడ వేల కోట్ల సంపద ఉంది. కానీ ఈరోజు కష్టపడి పని చేసుకోవాల్సినటువంటి యువత ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి పిస్టళ్ళు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, బాంబులు వేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. నేపాల్లో ఏం జరిగిందండి? యువతని ఈ విధంగానే రెచ్చగొడితే నేపాల్లో కొన్ని కార్యాలయాలనే తగలబెట్టేశారు. నేపాల్ యొక్క ప్రధాన ఆదాయం ఏంటి? పర్యాటక రంగం. పర్యాటక రంగాన్ని కుదేలు చేసేసారు. ఈ రోజుకి కూడా నేపాల్లో అడుగుపెట్టాలంటే విదేశస్తులు భయపడేటటువంటి పరిస్థితి. ఆర్థికంగా నేపాల్ అనేది దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మీకు ఈ మధ్య కాలంలో తెలిసినటువంటి మరొక విషయం బంగ్లాదేశ్లో కూడా యువతని రెచ్చగొట్టారు, బంగ్లాదేశ్ని తగలబెట్టేశారు. వందల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు, వేలల్లో వికలాంగులయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం కోసంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మీకు ఇంకా స్పష్టంగా ఇంకొక విషయం చెప్తాను. మొన్న T20 వరల్డ్ కప్ ఆడడానికి బంగ్లాదేశ్ టీము ఇండియాకి రాలా. ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం అడుగుతుంది, మీరు ఎందుకు ఇండియాకి వెళ్ళలేదు? భద్రతా కారణాల దృష్ట్యా మేము భారతదేశానికి వెళ్ళలేదు అని చెప్తున్నారు. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? భారతదేశంలో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని. దీనికి సంబంధించి వివరణ ఇవ్వండి అని చెప్పి ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశం క్రికెట్ బోర్డుని అడుగుతుంది. క్రీడల పరంగా దౌత్య సంబంధాలు దెబ్బతింటే దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఈరోజు భారతదేశాన్ని 10,000 మెట్రిక్ టన్నుల గోధుమలు అడిగితే కూడా ఇవ్వట్లేదు. ఇదంతా ఎందుకు జరిగిందంటే యువతని తప్పుదారి పట్టించడం. అదే నాలాంటి వాళ్ళ యొక్క ఆందోళన. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణ వరకు ఈ రాఘవ్ చద్దా అనేటటువంటి వ్యక్తి వ్యాఖ్యలు వ్యాపించినాయా లేదా అని చిన్న టెస్ట్ చేస్తే ఆల్రెడీ మీ బ్రెయిన్ వాష్ చేసేసారు. నేను ఇంకొక విషయం కూడా చెప్పా, మీరు స్పష్టంగా ఆ వీడియో చివరి వరకు చూడండి. నిజంగానే రాఘవ్ చద్దా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఫోటో పెట్టుకొని, ఈ మధ్యకాలంలో ఈ వీడియోస్ చాలా వస్తున్నాయి, ఆయన ఫోటో పెట్టుకొని ఎవరన్నా యువతని తప్పుదారి పట్టిస్తారా? అతను ఏది చెప్పినా నమ్మే పరిస్థితికి యువత వెళ్ళిపోతారా? ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం, చాలా దేశాలు తగలబడిపోతున్నాయి. మన దేశంలో కూడా యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి మాటలు నమ్మి, పైగా రాఘవ్ చద్దా అనే వ్యక్తి విద్య, వైద్యం, ఉపాధి ఇలాంటి వాటి మీద ఏం పోరాటం చేయట్లా. ఒకవేళ అలాంటి వాటి మీద పోరాటం చేసినా అతను ఎవరు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఆయన కోడిగుడ్డు, బోడిగుండు, ఎయిర్పోర్టులో టీ 100 రూపాయలు ఇలాంటివి ఏంటంటే ఈ సిమ్ కార్డ్ రీఛార్జ్ అధిక రేట్లు ఇలాంటివి ఏంటంటే కామన్ మ్యాన్కి కనెక్ట్ అయిపోతాయి. మన దేశానికి ఉండే ముప్పు 3: ప్రధానంగా చైనా నుంచి, రెండోది పాకిస్తాన్ నుంచి, మూడోది ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి. ఇలాంటి సంస్థలు ఏం చేస్తాయంటే మన దేశంలో ఉండే యువతని తప్పుదారి పట్టించడం కోసంగా సోషల్ మీడియానే ప్రధానంగా వాడుకుంటారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, విజయవాడలో ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు, ఒక 4-5. వీళ్ళు దాదాపుగా 5 వాట్సాప్ గ్రూపులు తయారు చేసి దేశవ్యాప్తంగా 45 మందితో ప్రతిరోజు చర్చిస్తున్నారు, కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాన్ని తయారు చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి హిందువులను మొత్తం ఓచుకోత కొయ్యాలి అని చెప్పి వాళ్ళు కొన్ని సందేశాలు, సాహిత్యాన్ని షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఈరోజు భారత నిఘా వ్యవస్థను కూడా ఛేదించి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే యువతని ఏ విధంగా వీళ్ళు మౌల్డ్ చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి.
నిన్నటికి నిన్న హైదరాబాద్లో ఏం జరిగింది? కేవలం సోషల్ మీడియా పోస్టులే. పెట్రోల్ కావాల్సినంత స్టాక్ ఉంది, డీజిల్ కావాల్సినంత స్టాక్ ఉంది అంటే నలుగురు ఐదుగురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో జనాలు విపరీతంగా పడిపోయారు పెట్రోల్ బంకుల మీద. యాక్చువల్గా చెప్పాలంటే మార్చి ఎండు వాళ్ళు ఏంటంటే లెక్కలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికే ఏదన్నా క్రెడిట్స్ ఉంటే వాటిని క్లియర్ చేయమంటారు. వాటిని క్లియర్ చేసేదాకా స్టాక్ ఇవ్వమంటారు. అది ఎప్పుడో 2 నెలల నుంచే ప్రిపేర్ చేస్తుంటారు. అలా కట్టని వాళ్ళకి స్టాక్ పంపించలేదు కొన్ని బంకుల్లో. ఎప్పుడైతే ఆ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ పెట్టారో సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టేశారు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అనేటప్పటికే ఒక్కోడు వాడు 2 లీటర్లు వాడేవాడు, 3 లీటర్లు వాడేవాడు కూడా 30 లీటర్లు తీసుకోపోవడానికి క్యాన్లు వేసుకొని వచ్చేసారు, వాటర్ క్యాన్లు కూడా తీసుకొని. అక్కడ స్టాక్ అయిపోయింది. ఎంత ఇబ్బంది పడి ఉంటారు చెప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే రాఘవ చద్దా ఆ విషయం గురించే మాట్లాడా, లేకపోతే కొంతమంది ఇలాంటి తీవ్రవాద సంస్థలు అతను ఫోటో పెట్టుకొని యువతని రెచ్చగొడుతున్నారా? నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం లేదు. మీరు అంత పెద్దగా రియాక్ట్ కావాల్సిన విషయం కూడా ఏం లేదు అక్కడ. నేను ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే తప్పే ఉంది. చట్ట ప్రకారం నేనేమన్నా పెద్ద నేరం చేసినానా? మీరు చెప్పొచ్చు కింద, నువ్వు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము నమ్మలేండి, దేశానికి ద్రోహం చేయము, అందరం కలిసికట్టుగా ఉన్నాము, ఏదైనా సమస్య వస్తే ఫేస్ చేస్తాము అని కూడా చెప్పొచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారు? వ్యక్తిగత దోషం చేస్తున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చేసి మొదటి నుంచి నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు కూడా నీ మీద ఈ రోజుతోటే గౌరవం పోయింది అంటున్నారు. నేను వేలాది మందిని మోటివేట్ చేశాను. సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుందో 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాని వాడుకొని యువతని తప్పుదారి పట్టించి, ప్రజలను తప్పుదారి పట్టించి 2019లో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు ఏం చేశారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇవి చిన్న విషయాలు. ఈ బజ్జీ రేటు పెరిగింది, టీ రేటు పెరిగింది, రీఛార్జ్ రేటు పెరిగింది, ఇవి పెద్ద విషయాలు కాదు. అంతగా పోరాటం చేసే ధైర్యం, సాహసం ఉంటే ఈరోజు మెడికల్ మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాని మీద పోరాటం చేస్తే పేద ప్రజలకు న్యాయం జరగద్ది. విద్య మొత్తం కార్పొరేట్ శక్తుల మయమైపోతుంది. దాని మీద పోరాటం చేస్తే కోట్లాది మంది బాగుపడతారు. ఉపాధి, ఈరోజు 80% పీపుల్కు ఉపాధి లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. వీటి మీద పోరాటం చేస్తే యువత బాగుపడుతుంది. ఇలా మోటివేట్ చేయాలి కానీ దేశాన్ని తగలబెట్టేయండి. సపోజు ఇదే రాఘవ చద్దా ఫోటో పెట్టుకొని మసీదులు కూల్చేయండి, చర్చిలు కూల్చేయండి, హిందూ దేవాలయాలను కూల్చేయండి అనే ఒక పోస్ట్ పెడతారు. మీరు రేపొద్దున పోయి అంత దారుణానికి ఒడిగడతారా? సో నేను టోటల్గా చెప్పేది ఏంటంటే మన మాట చెల్లుబాటు అవుతుంది అంటే ప్రజల్ని సముదాయించే విధంగా ఉండాలి కానీ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఉదాహరణలు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఒక సగటు భారతీయుడిగా నా యొక్క ఆందోళన అదే. ఈ దేశానికి ఇవి మంచిది కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి ఉదాహరణలే మీ ముందుకు తీసుకొస్తున్నాను. పైగా నా మీద పెట్టినటువంటి కామెంట్స్నే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొంచెం ఓర్పు, సహనం ఉండాలి. తెలుగు వాళ్ళు అయ్యుండి, సంస్కారం కలిగిన వాళ్ళు అయ్యుండి, ఎవరో ఉత్తరాది దేశానికి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే నేను దాన్ని ఖండిస్తే మీరు ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే అది మీ తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ ఆ విధంగా డైవర్ట్ అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక సగటు భారతీయుడిగా నేను మాట్లాడేదానికి నాకు స్వేచ్ఛ ఉంది. నా అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే స్వేచ్ఛ మీకుంది. అంత భయపడాల్సిన విషయం లేదండి. మీరేదో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. యువత ఈరోజు సన్మార్గంలోనే ఉంది, అన్నీ ఆలోచిస్తున్నారు అని మీరు ఒక కామెంట్ పెడితే నాలాంటి వాడు చాలా సంతోషిస్తాడు. కానీ పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడితే ఈ వీడియో కింద కూడా పెట్టండి. నేను భయపడే రకం కాదు.
బండ బూతులు తిట్టండి, కానీ నా వాయిస్ జనాల్లోకి వెళ్ళాలి. దయచేసి ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులయ్యి దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేసే పరిస్థితికి తీసుకురావద్దు అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.